మరి ఏం జరగందే కలెక్టర్ గారు పైకి వెళ్ళి ఎందుకు చూస్తారు? అర్ధరాత్రి సంచుల్లో ఎత్తి పారేస్తారు ఎందుకు? 2 రోజులు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళాలి? మెయిన్ వాటర్ ప్రాబ్లం అండి, డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. నీళ్ళు వచ్చి ట్యాంకులన్నీ కదిలిపోయి చచ్చిపోయాం. ఇవాళ మీరే చంపుతున్నారు మమ్మల్ని. ఓట్లేసి గెలుచుకొని పైకి పోసుకున్నాలే పోసుకుంటున్నారు నీళ్ళు. ఇందాక బట్టి బిందోడు కొన్ని నించున్నాను, పోసారా? పోయిలా. వాటర్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉంటది. ఏంటి ఇట్లా కలర్ ఇట్లా ఉందంటే మీరు ఎప్పుడు కడుక్కున్నారు బిందెలు అని అడుగుతారు. నీళ్ళ వల్ల, ఈ ట్యాంకీ వల్ల, ఆ ట్యాంకీలో కుక్క పడిందో మనిషి పడిందో బయటికి రా. పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు అనగా మాత్రమే మాకు ఈ బ్లీచింగ్ చల్లటం కానీ, ఈ వాటర్ సప్లై కానీ ఏదంటే కాలువ సరిగ్గా తీరు, వాటర్ కూడా వాసన వస్తాయి, ట్యాంకీ కూడా ఎప్పుడో వరకు. మా ఏరియాలో అసలు చెత్తలు తీరండి, వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయరు, చిన్నపిల్లలు ఉంటున్నారు, దోమలు. విజయవాడ డయేరియా ప్రాంతం ఏతుందో, రాజరాజపేటల పరిస్థితి ఏతుందో, కలుషిత వాటర్ వల్ల ఈ రోజున అంటే మోషన్స్ విరోచనలు అవుతుందని చెప్పి దాదాపు 375 మంది కూడా అనారోగ్య పాల్పడటం జరిగింది. మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. కానీ కార్పొరేషన్ సంబంధించినటువంటి వాటర్ అందిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈరోజు చూసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందనేది, ఒక కొట్టుకునే వాతావరణం లాగా ఉంది. ఏదైతే ఉందో కార్పొరేషన్ మాత్రం ఇంటింటికి 2 పూట్ల తాగునీరు అందిస్తున్నాము, డబ్బాలతో ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ పరిస్థితి తెలుసుకొచ్చమ్మా, ఏంటి పరిస్థితి? కాలు ఇరుగుంది సార్. అసలు నీళ్ళకి చూడు అనుకున్నారు, ఏడతో ఏడ పడిపోతాము సార్. మా పరిస్థితి ఎలాగుంది సార్? అంటే ఇంటి ముందుకు వచ్చేస్తామన్నారు, ఇవ్వట్లేదు పట్టుకొచ్చి? సార్ ఇవ్వట్లేదు. ఒక్కరోజే ఇచ్చారు సార్, ఆ రోజు ఫస్ట్ రోజే. మళ్ళీ లేదు ఇక, అసలు లేదు ఇక. ఏడకంటే ఏడ పడిపోతున్నా నేను నిలబడ్డాను సార్. నేను మా పరిస్థితి ఎలాగుంది సార్? అది ఇంటింటికి తెచ్చిస్తే ఏటి ఉండదు మంచినీళ్ళు. అవునండి, ఇంటింటికి తెచ్చిచ్చారనుకో పోసుకున్నాలే పోసుకుంటున్నారు నీళ్ళు. ఇందాక బట్టి బిందోడు కొన్ని నించున్నాను, పోసారా? పోయిలా. అందరికి ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లా. ఇస్తున్నారు, నీళ్ళు అయితే ఇస్తున్నారు, ఇవ్వకంటే ఏమో లేరు. కానీ దొరికిన దొరకట్లా. నుంచోలేము. ఏంటి పరిస్థితి ఏంటి? ఇంటింటి క్యాన్ వేస్తే ఎవరు రారుగా బయటికి. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, నడలేకపోతున్నాం. ఇగో లైన్లో ఎంతసేపు నుంచి ఉంటాము? ఎక్కడ వచ్చారు? ఒక్కరోజు వచ్చారు, ఒక్కరోజే మళ్ళీ రాలా. కాళ్ళు మోకాళ్ళు నొప్పులు నుంచోలేకపోతున్నాం. ఇక తోసేస్తే ఎక్కడ పడిపోతాం భయం వేస్తుంది. మా క్యాన్ కూడా ఇలా బిందు పట్టుకొని వచ్చారు. 2 పూట్లు ఇస్తున్నారు, న్యాయంగా ఇస్తున్నారు. కానీ మా ఇంటి ముందుకు రావట్లా. 2 రోజులు నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం మేము. ఎక్కడికి వెళ్ళాలి? షాపులు తీస్తామంటే షాపుల కాడికి రావట్లా. నీళ్ళు ఇవ్వమ్మా వెళ్ళిపోండి అంటున్నారు. ఇక్కడికి వస్తే ఏమన్నా తెచ్చుకుందామంటే అట్లా. ఎక్కడికి ఎవరి కాడికి వెళ్ళాలి? ఏమీ రావట్లా. ఇదిగో చూడండి, ఇంటింటికి వస్తే ఇలాగ ఉంటదా? మీరే న్యాయం చేయండి. ఇదే పరిస్థితి మాకు. 15 రోజుల నుంచి టైఫాయిడ్లు ఉన్నాయండి అందరికి. స్టార్టింగ్ టైఫాయిడ్ నాకు వచ్చింది, మా పెద్ద అబ్బాయికి డబల్ టైఫాయిడ్. ప్రతి ఇంట్లో టైఫాయిడ్ జ్వరాలు వచ్చినాయి ముందు. ఆ 4-5 డేస్ నుంచి డయేరియాతో అందరికీ విరోచనాలు వరుస పెట్టి, వాంతులు, విరోచనాలు ప్రతి ఇంట్లో కూడా అడ్డం పడ్డారు. అదేంటంటే ఏ ప్రాబ్లం వాళ్ళు చెప్పట్లా. మెయిన్ ప్రాబ్లం అంటే డ్రైనేజీలు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అక్కడ కారిపోతుంది, ఫుల్గా పైకి వచ్చి పొంగిపోద్ది. కంప్లైంట్ ఇస్తే వస్తారు, కింద వరకు జస్ట్ పైప్ అయినా వెళ్ళే వరకు పారినంత వరకు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పైప్ లీక్ అయినా మొత్తం కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది డ్రైనేజ్ తెలియదు. కొంతమంది ఎవరో చనిపోయారంటారు, అది బయటికి రానివ్వలేదు. కుక్క పడింది అంటారు, బయటికి రానివ్వలేదు. పుకార్లు అయితే బాగా వచ్చినాయి, గవర్నమెంట్ ఏమో బయటికి చెప్పలేదు. ఏదైనా ప్రజల ఆరోగ్యమే కదా. అప్పుడే అంతే చూస్తున్నారు. వినాయక చవితి నిమజ్జనం అంటారు, తిన్నవాళ్ళు అందరూ తినరు కదా. వినాయక చవితి అంటే మేము తినలేదు, చాలా మంది తినలేదు, అయినా అందరికి వస్తున్నాయి. మెయిన్ వాటర్ ప్రాబ్లం అండి, డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. ఇది ఇంటింటికి ఒక పూట బాగా ఇచ్చారు, తర్వాత చూస్తున్నారు మీరు కూడా పరిస్థితి. క్యాన్లు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన క్యాన్లు మళ్ళీ తీసుకుని పాత ఇస్తున్నారు, మళ్ళీ తీసుకొని అంటారు ఈ మేము ఇచ్చిన క్యాన్లు మాకేమైనా కొత్తగా వస్తాయి ఇంట్లో? మా క్యాన్లతో పని ఏమైనా తెచ్చుకునేది? మున్సిపాలిటీ వాటర్ ఇది పరిస్థితి. ఏంటి అసలు ప్రధానంగా ఎప్పటి నుంచి సమస్య ఉంది ఈ ప్రాంతం? ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఇప్పుడు బాగానే ఉంది.
ఎవరికి ఏం లేదు కానీ ప్రస్తుతానికి. కాకపోతే నీళ్ళు ఇంటింటికి తెచ్చిస్తే ఇప్పుడు మామూలుగా ఏడు ఇచ్చారు, డెటాయిలో ఏడు ఇచ్చారా, ఇంటికి తెచ్చిచ్చారు, గోల లేకుండా ఉంది చక్కగానే. అందుకని ఇప్పుడు ఇంటింటికి టిన్నులు తీసుకొచ్చి ఇస్తే ఏమి ఉండదు, పోసుకున్నాలే పోసుకుంటున్నారు ఇళ్లలో నీళ్ళు. అది వాటితో తాన్నాలు చేస్తున్నారు. నిన్న సబ్బులు ఒకటి ఇచ్చారు కదా, డెటాయిల్ సబ్బులు, వాటితో తాన్నాలు చేస్తున్నారు. అందుకని ఇంటింటికి 2 టిన్ని డబ్బాలు తెచ్చి ఇచ్చేయండి. నేను 2 డబ్బాలు ఇచ్చారు ఇంటికి, 2 ఇస్తే చాలు అలాగే అంటున్నారు జనాలు అందరూ. అదే మాట, 2 ఇస్తే చాలు అంటున్నారు, మోసుకుంటున్నారు. ఇవన్నీ మాటలు వద్దు కానీ ఇంటింటికి 2 టిన్ని డబ్బాలు ఇచ్చి మన తన్నుకు చేస్తున్నారు. అసలు మీ ఏరియాలో వాంతి రోజు నాట కారణం ఏంటి? ఏదైనా అంటే కొంతమంది గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వినాయక నిమజ్జనం సంబంధించి అది తినబట్టే అందరికి ఇలా వచ్చింది చెప్పండి. అలా పుట్టించారండి, ఏం లేదండి. నీళ్ళు వాతావరణం పెట్టి అలాగ అనేసి అంటున్నారు. అంతే, మనుషులు చచ్చిపోయారు, కుక్కలు చచ్చిపోయినాయి అన్నీ ఏం లేదండి, ఏం లేదు. శానిటేషన్ ఎలా ఉంటుంది మీ ఏరియాలో? మీకు రోజు వచ్చి క్లీన్ చేస్తారా? చేస్తారులేండి, క్లీన్ చేయకంటే ఏమంటారు, కాలువలు తీస్తారు, చెత్తమ్మ డైలీ వచ్చింది చేస్తారు. మా ఏరియాలో అసలు చెత్తలు తీరండి, వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయరు, చిన్నపిల్లలు ఉంటున్నారు, దోమలు పొగలు కానీ అవి వేసుకుంటారు. ఎప్పుడు ఇట్లాంటి హెల్త్ బాగాలేనప్పుడు వస్తారు, క్లీన్ చేసే వాళ్ళు కూడా చెత్త తీస్తారు, అక్కడ వెళ్ళిపోతారు, పెట్టేస్తారు అక్కడ. ఈ జరిగిన తర్వాత బకెట్స్ తీసుకొచ్చి తీశారు, అంతకు ముందు అయితే అట్లా తీస్తారు వెళ్ళిపోతారు. అది మాత్రమే క్లీన్ చేస్తారు. పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు అనగా మాత్రమే మాకు ఈ బ్లీచింగ్ చల్లటం కానీ, ఈ వాటర్ సప్లై కానీ, ఏదైనా 24 అవర్స్ వదలడం కానీ చేస్తారు. కానీ ప్రత్యేకించి అయితే మాకు డైలీ అయితే ఆ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉండవు. కాలువలు మొన్న వచ్చి ఎవరో వచ్చారని చెప్పి ఇలా జరిగిందని చెప్పేసి ఆ రోజు తీసారు, కానీ సేమ్ అదే ప్రాబ్లం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. క్లియర్గా అయితే మాకు అడుగుతుంటే తీసామమ్మా, మేమని ఎంతవరకు చేస్తాము? మీ ఒక్క సందే కాదు కదా, మాకు చాలా ఏరియాలు ఉన్నాయి, మేము అక్కడ కూడా చేయాలి కదా అని చెప్తున్నారు. 15 డేస్కి ఒకసారి వస్తారు, అది కూడా మేము కంప్లైంట్ చేస్తే అది పొంగితే కూడా సరిగా పట్టించుకోరు. అది పొంగి ఇక్కడ మా పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు, మేము అందులోనే తిరుగుతూ ఉంటాం, ఇంట్లోకి వెళ్తూ ఉంటాము. దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎంతసేపు అని ఇంట్లో పెడతాం పిల్లల్ని? ఆడుకునే పిల్లలు ఇంట్లో ఉంచలేం కదండి. దాని గురించి కూడా ఫోన్లు చేస్తే ఫోన్లు ఫస్ట్ రెస్పాండ్ అవ్వరు, తర్వాత ఎప్పుడుకో రెస్పాండ్ అయ్యి వస్తారు. మున్సిపల్ వాటర్ ఇంతవరకు మేము 4 years బ్యాక్ మేము ఇక్కడే ఈ వాటర్ తాగేవాళ్ళం. 4 years బ్యాక్ కొంచెం వాటర్ డ్రైనేజ్ వాటర్ కలిసి పొల్యూట్గా ఉన్నాయని చెప్పి అప్పటి నుంచి మేము మినరల్ వాటర్కి మారిపోయాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ వాటర్ అలాగే ఉంది. కొంతమంది ఏంటంటే కాచుకొని చల్లార్చుకునే వాళ్ళు, కొంచెం వాటికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, అవి కంటిన్యూ అయ్యారు. ఈ పొల్యూషన్ అనేది బయటకు వచ్చేసరికి వాటర్ కలర్ కూడా ఎప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉంటది. ఏంటి వాటర్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉంటది, ఏంటి ఇట్లా కలర్ ఇట్లా ఉందంటే మీరు ఎప్పుడు కడుక్కున్నారు బిందులు అని అడుగుతారు చెకింగ్ వచ్చిన వాళ్ళు. నిన్న అమ్మాయిని అడిగారు, ఈ అమ్మాయిని వాళ్ళు క్లీన్ చేయరు, మేం క్లీన్ చేసామా లేదా బిందులు అని అడుగుతున్నారు. మేము అడిగితే వాటర్ ఏంటి ఈ కలర్ లో ఉన్నాయంటే, సీసాల్లో పట్టండి క్లీన్ గా ఉంటాయి, మీ బిందులు బాగాలేదు మా మీదే చెప్తారు. ఏముందండి, అయ్యే చెత్త గురించేనండి. కాలువలు తీయరు, రోడ్లు నీట్గా ఉండవు, మా ఎవరింటి ముందు వాళ్ళే శుభ్రం చేసుకుంటాం. ఇగో ఇలాగ రోగాలు వస్తే నాయకులు చెప్తే ఈ సందు అసలు రారు, ఎవరు రారు, పట్టించుకోరు. ఎర్రగా వస్తున్నాయి, బాగోలేవు వాటర్. ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి అసలు బాగోట్లేదు. ఇప్పుడు అస్సలు బాగా బాగోట్లేదండి వాటర్ అయితే మట్టుగా. రారు, మా కంప్లీట్ ఇస్తేనే వస్తారు, లేకపోతే లేదు. డ్రైనేజ్ తీస్తే ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది అనుకుంటా. అంతకుమించి ఇప్పటి వరకు మళ్ళీ ఇగో ఇవి బాగోపోతే కంప్లీట్గా రోజు వస్తున్నారు, అంతకుమించి ఇంక రావట్లేదు. సరిగ్గా తీరు చెప్తున్నాగా, 10 రోజులకు ఒకసారి తీస్తాడు. డ్రైనేజ్ అయితే నిండిన తర్వాత ఫోన్ చేస్తా కానీ రారు 10 రోజుల దాకా. ఆ నీళ్లు మళ్ళీ మా పంపుల దగ్గర ఇటు కిందకే వస్తాయి, పిల్లలు అక్కడే నడుస్తారు. మరి జ్వరాలు ఉన్నాయండి, మొన్న టైఫాయిడ్, డబల్ టైఫాయిడ్ జ్వరాలు కూడా ఉన్నాయి చెప్తున్నాను. కాలువ సరిగ్గా తీరు, వాటర్ కూడా వాసన వస్తాయి. ట్యాంక్ కూడా ఎప్పుడో వరదల ముందు కడిగారండి, ఇప్పుడు వచ్చి కడగలేదు. మరి నీళ్లు కూడా కలర్ చేంజ్ అవుతే వాసన వస్తాయి, మేము అదే అడుగుతున్నాం కూడా. అది అందరికి అలాగే వస్తున్నాయి, పైప్ లైన్ అంటున్నారు. అదే అంటున్నారు, డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి వెళ్తుందో చూపించమన్నారు. మాకెలా తెలుసుది ఎక్కడికి వెళ్తుందో చూపించడానికి. మరి బయటికి రానిట్లేదు అయ్యా, ట్యాంకులో మటుకు ఏదో జరిగింది, రానిట్లేదు. మరి ఏం జరగందే కలెక్టర్ గారు పైకి వెళ్ళి ఎందుకు చూస్తారు? అర్ధరాత్రులు సంచుల్లో ఎత్తి పారేస్తారు, ఎందుకు పారేశారు? ఏంటి సంచిలో కట్టుకొని వెళ్ళారు, మట్టి అంటున్నారు. అది మట్టో శవో కుక్కో నక్కో తెలియట్లే మాకి. ఏంటి 4 రోజుల నుంచి 20 రోజుల నుంచి ట్యాంక్ ఎందుకు కడగలేదు? అక్కడ ఉద్యోగస్తులు పెట్టారు మీరు, ట్యాంకులో కుక్కలు ఎరుగుతున్నాయి, 20 కుక్కలు దాకా ఉన్నాయి, గలీజ్గా ఉంది. మంచినీళ్ళు సిబ్బంది ఉంటారు కదా, దాన్ని పట్టించుకోవట్లేదు అంటారా? ఎవరండి పట్టించుకునేది? ఇలాగనుకొని తిప్పుకున్నోళ్ళ
ఏండి శుభ్రం వాళ్ళు శుభ్రం చేసుకొని వాళ్ళ అందసందాలు చూపెడతామే కానీ ట్యాంక్ శుభ్రం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. కుక్కలు ఎరిగినా మనుషులు ఎరిగినా అక్కడే ఉంటున్నాయి. ఎక్కడ ఊరికే వచ్చి మచ్చరు లేపించుకొని జీతాలు తీసుకుంటాం కాదు. మేము ఎన్నోసార్లు చెప్పాం ట్యాంక్ కాడికి వెళ్ళి వాసన వస్తే నీళ్ళు కడగట్లేదా ఏంటి, మీరేంటి ట్యాంక్ ఎంత శుభ్రం చేయట్లేదని. ఏంటండి అలాగంటారు, మేము శుభ్రంగా చేస్తున్నాం అంటారు. నువ్వు శుభ్రం చేస్తే పచ్చగా నీళ్ళు ఎందుకు వస్తున్నాయి, చచ్చిపోయిన మనిషి వాసన ఎందుకు వస్తుంది? మాకు సంపుతానికి అంటే మీరు తాగే నీళ్ళు చచ్చిపోయిన మనిషిలో వాసన వస్తుందండి. వచ్చిందండి, వచ్చింది. పురుగులు కూడా వచ్చినాయి, తోక పురుగులు వచ్చినాయి. మేము ఎంత చెప్పినా మీరు వినిపించుకున్నారా? అంటే మేము సావాలేనా? నీళ్ళు వచ్చి కొన్నాళ్ళు చచ్చిపోయాం. మేము నీళ్ళు వచ్చి ట్యాంకులని కదిలిపోయి చచ్చిపోయాం. ఇవాళ మీరే చంపుతున్నారు మమ్మల్ని. ఓట్లేసి గెలుచుకొని పైకెక్కి కూర్చున్నాం కాదు, మేమేమైపోయామో రాండి. రేపు ఓట్లకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు చీపురు కట్ట పెట్టుకుని కొడతారు జనం. వినాయకుడి నిమజ్జనం తిన్నటువంటి ఆహారం వల్ల ఈ పరిస్థితి. అది తప్పండి, అది తప్పు. అది మట్టికి ఇది మూసుకుంటానికి అది అడ్డం పెట్టుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వినాయకుడు పూజలు చేస్తారు, తింటారు, శుద్ధంగా ఉంటారు. కానీ ఈ నీళ్ళ వల్ల, ఈ ట్యాంకీ వల్ల, ఆ ట్యాంకీలో కుక్క పడిందో మనిషి పడిందో బయటికి రాకుండా అర్ధరాత్రి సంచులతో మోసుకొని వెళ్ళారు. సుమారు 2 రోజులు అయిందమ్మా ట్యాంక్ అడిగింది. మీరు నీకు తెలిసి సుమారు 2 రోజులు అయి ఉంటుంది ట్యాంక్ అడిగింది. 20 రోజులు, నెల రోజులు అయిందండి ట్యాంకీ కడక్క. ఆ వాసన వస్తున్నాయని వెళ్ళి చెప్పిన ఆవిడ పట్టించుకున్న ఆదుడు లేడు. ఆ ట్యాంకీ కూడా శుభ్రం చేసిన వాళ్ళు లేరు. లోపల కూడా నెల రోజులు అయిపోతుంది కడిగి. ఏంటి ఆ చెప్పిన కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవడికాలు ఊడ్చినోడు కుప్ప అక్కడ పెడుతున్నాడు. అది శుభ్రం ఎత్తాలి కదా, అది శుభ్రం ఎత్తాడు. ఎవరు చెప్పుకోండి వెళ్ళి. పనివాడికి కూడా అంత లూజుగా అయిపోయామా మేము? మీరు ట్యాక్స్ కడుతున్నారు కదా, ఇళ్ల పన్ను కడుతున్నారుగా. ఇళ్ల పన్ను కడుతున్నాము. ఈ ఏదో అమ్మఒడి గిమ్మఒడి అనుకొని అన్ని మా నెత్తి మీద పోసి ఆ కూరగాయలు, ఆ నూనెలు, ఆ బియ్యాలు అందకుండా చేస్తున్నారు. మేము చూడండి, 5 వాళ్ళ ఒక నెంబర్ని, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నెంబర్ని. నేను నిన్న భోజనం వండిస్తేనండి జనాలు పెడతానికి మా అన్నం తింటే చచ్చిపోతారంట. వీళ్ళు శుభ్రం చేయకుండా నీళ్ళల్లో ఏం పడినా తీసితే వీళ్ళు పట్టించుకోరా. మేము అన్నం పెడితే చచ్చిపోతారా? నిన్న వచ్చారండి అందరూ తిరగేస్తామని. తిరగేస్తే అక్కడ మంటల్లో కాలేవాళ్ళం మేము. చూపెట్టండి, మీరు తిరగేయండి, దెబ్బరా పట్టుకోండి. మీరు తీసేయమంటే ఇంకో దగ్గర పెట్టి పెడతాం, మీరు తీస్తామంటే కూరుకోం. ఆ అన్నం అందరికి పెట్టిన తర్వాత మీరు తిమ్మంటే ఇంకో దగ్గర పెట్టుకుంటామని అందరం తిరగబడితే అప్పుడు ఆగారు అందరూ. అందరికి అన్నం పెట్టాము, ఆకలి తీర్చాము. 20 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారండి. నువ్వు మనిషికి బియ్యం కొద్దిగా ఇచ్చి కూరగాయలు కొద్దిగా ఇవ్వచ్చు కదా, లేకపోతే నువ్వే వచ్చి అన్నం పెట్టచ్చు కదా. వాళ్ళు ఎందుకు పెట్టారు, వీళ్ళు ఎందుకు పెట్టారు? ఇంకా పేషెంట్లు పెరిగిపోతున్నారా? నువ్వు ఇచ్చిన మందులతోనే చస్తున్నారు అసలు. అంటే ఇప్పటికే కంట్రోల్ అయింది, తగ్గుముఖం పట్టింది అంటారు. ఎక్కడండి కంట్రోల్ అయింది? ఇంటికి పంపిస్తే మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఆసుపత్రికి. ఇప్పుడు వెళ్ళొచ్చాను అందరు లోపలికి వచ్చి మాట్లాడాం కదండి బాబురావు గారు, మీ అందరూ వచ్చాం కదా. ఏంటండి మీరు పట్టించుకునేది ప్రజల గురించి? ఏం పట్టించుకోరండి ఈ నాయకులు కానీ ఎవరు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది వాసన మంచినీళ్ళు? 20 రోజులు అవుతుందండి. నెల రోజులు అవుతుంది కడక్క. ఆడెప్పుడు పడ్డాడో, ఆ కుక్క ఎప్పుడు పడిందో తెలీదు. రాజకీయం నడిపించేశారు ఇక్కడ. ఏంటి అంటారు, మాజీ కార్పొరేటర్ అంటారు. ఒక రోజున రాత్రి పూట వెళ్ళి రౌండ్ వేసాం మా చెల్లి నేను. రౌండ్ వేసి ఏంటక్క శవం పడిపోతానంట, మేము దాసి సంచులు తెత్తి పారేసాం అంటక్క అని. అది నిజమే వెళ్ళరా నాయన అన్న. కార్పొరేటర్ రౌనా నిజంగా పడిందంటారా? శవం పడిందంటారా? పడింది, దొంగతనంగా తీసి పారేశారు. ఆఫీసులకి దెబ్బ రాకుండా ఆవిడకాడ కప్పుకున్నారు అంతే. విన్నారా? ఈసారి మట్టికి ఉంటుందండి వీళ్ళకి. అబ్బా మామూలుగా ఉండదు. తీస్తారు జనం. ఇప్పుడు ఏరుకొని వాంతులు చేసుకుని ఉన్నారు, కొట్టలా పోతున్నారు. అందు గురించి లెగిసిన తర్వాత చూస్తారు వీళ్ళ పని. మా గవర్నమెంట్ బాగుందని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, మీరేమో కొడతారంటున్నారు. వాళ్ళు బాగుండి అక్కడ నడిపిస్తున్నా, ఇక్కడ ఉన్నవాళ్ళు నాటకాలు. విన్నారా? పైనోడు బాగుండి సప్లై చేసి జనాలకి చూడమన్నా, ఇక్కడ ఉన్నారు చూడండి, మేము చిన్న నౌకరీ వాళ్ళమమ్మా, మేము చిన్న ఉద్యోగస్తులమ్మా, మా నోట్లో మట్టి కొట్టబాకండి అమ్మా, జనాల నోట్లో మట్టి కొట్టవచ్చు వీళ్ళు. నేను అంట, బాబు మంచినీళ్ళు ఇచ్చారు బాబు తాగుతానికి, పేనాలు ఇచ్చారు బాబు ఇల్లు కడుక్కుంటానికి, మరి కడుపులకు అన్నం ఏంటయ్యా అన్న. నీకు కలిపి నోట్లో అన్నం పెడతారు ఉండమ్మా అన్నాడు పోలీస్ ఆయన. నేనన్నా, ఉద్యోగస్తుడు నువ్వు కూర్చుంటావు, ఏసీలో రాస్తావు, నీకు జీతం వస్తుంది, నీకు ఉద్యోగం చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు తింటున్నావు అంటే లేబర్ అంటే అంత ఇదిగా ఉందా నీకు? ఏంటని చెప్తున్నా. అవసరం వస్తే మమ్మల్ని కూర్చోబెట్టి అన్నం పెట్టే రూల్ కూడా ఉంది, మేము ఓటేసి గెలిపించాం కాబట్టి అని చెప్పి అడిగామండి. అడిగితే నుంచోకుండా వెళ్ళిపోయాడు.
సమాధానం ఏం చెప్పలా, వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన అంటాడు ఆఫీసరు జేజమ్మని మా మీద వదిలేశారంట అని అంటున్నాడు పక్కన ఉండేవాళ్ళు. అంటే అడిగితే జేజమ్మలు అడగకూడదు, మా ఓట్లు మటుకు కావాలా మీకు? మీ ఉంటేనే కదా మీకు ఉద్యోగం. స్థానిక ఎమ్మెల్యే రావట్లేదు, ఇంత పరిస్థితి జరిగిన మీ ఎమ్మెల్యే ఎవరు ఆడ ఊరికి వస్తాడు, ఇలా అలాగంటాడు, దెంగెత్తాడు, ఆడొస్తాడు. ఎవరు రారు, ఉత్తినే ఆ ఓట్లు అప్పుడే అక్క చెల్లి బావ మా అమ్మ బాగున్నారా, తింటున్నారా అని అంటారు. ఆ ఓటు వేసిన దాకా తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, మేము ఎక్కడ ఉంటామో తెలియదు. ఇప్పుడంతా జనాలు సాగుబోతుల మధ్య ఉన్నారు కదా, మమ్మల్ని చనిపోయారని చెప్పి అన్నారు, మోసం చెప్పారు. ఈ పరిస్థితిలో కూడా రాబోతే ఎట్లా? ఎవరండి వస్తారు, తాత్కాలికంగా వచ్చారు, అలా చూస్తున్నారు, దెంగెత్తున్నారు. చుట్టం చూపుకి వచ్చినట్టు అలా చూసి వెళ్ళిపోతున్నారు. ఈ రోగం వాళ్ళకి ఏమైనా అంటుకుంటుందేమో అని. 3 రోజుల నుంచి ఎంపీ ఎమ్మెల్యే ఎక్కడే ఉన్నారంట. ఎక్కడండి, ఆ పర్మిట్ల దగ్గర ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. ఈ రాత్రి వచ్చారు, ఆయన ఇక్కడ ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. బాధ్యతగా తీసుకొని తిరిగేవాళ్ళు మేము. మీకు రోగాలు వస్తాయేమో పద్దాకి ఎందుకు వస్తున్నారు అంటున్నారు. మాకు వస్తే రానియండి, మా పెద్దలు కావాలి మాకు అని మేము అన్నాం. ఈ ఏరియాలో పరిస్థితి అన్న దాదాపు ఈ వారం నుంచే కాదు, గతగా 10-15 రోజుల నుంచి అందరూ వాంతులు విరోచనాలతో చాలా బాధపడుతున్నారు. చాలామంది చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నారు. ఇంతవరకు బయటికి మొన్న ఎక్కువైనందువల్ల అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవటం వల్ల చాలా వరకు సఫర్ అయ్యారు. ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ వాంతులు విరోచనాలు, అదేంటంటే బాగా మనిషిని ఇంటికి వచ్చి ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఆ ఇద్దరు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ చూయించుకున్నారు, బాగానే ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ చూయించుకున్న వాళ్ళు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాటర్ ట్యాంకీలో వాటర్ కన్సిస్టెంట్ వల్ల అంటున్నారు, కానీ అక్కడ ఏం జరిగిందో అయితే ఎవరికైతే వాస్తవంగా తెలియదు. ఆ వాస్తవం అయితే మీరే కనిపెట్టాలి. ప్రజెంట్ అయితే ఇంతవరకు అయితే ఎవరు చనిపోలేదని, పుకారు మీద అయితే 4 జరుగుతుంది. వాళ్ళకి ఇతర కారణాల వల్ల అంటున్నారు, కానీ దీనివల్ల కానీ పక్కా అయితే చెప్పట్లేదు ఎవరు. కానీ మధ్య వయసు వాళ్ళు ఉన్నారు, మామూలుగా అప్పుడప్పుడు ఒంట్లో బాగోలేని వాళ్ళు ఉన్నారండి. కాకపోతే వాటర్ ట్యాంకులోనే ఏదో జరిగింది, ఆ విషయం మొత్తం అయితే ఎవరు చెప్పట్లేదు. ఏమండి, ఇది వచ్చేప్పటికి మొత్తం ఆల్రెడీ నేను నా ఇంటింటికి తిరిగి ప్రతి వాళ్ళకి వాటర్ క్యాన్స్ ఇచ్చాము, కొత్త క్యాన్స్ ఇస్తే వీళ్ళు వచ్చేప్పటికి క్యాన్సర్ని లాబ్లో పెట్టుకొని పాత తీసుకొస్తున్నారు. కానీ రీప్లే మనం ఏంటంటే కార్పొరేషన్ ఎలా ఇచ్చిందంటే ఆ బాటిల్ ఇచ్చి రీప్లేస్ చేసుకొని వెంటనే తొందరగా డిస్ట్రిబ్యూషన్ అవుతుందని ఇలా చేస్తే వీళ్ళు వచ్చేప్పటికి ఇదే బిల్లు తీసుకొస్తున్నారు. పాతది అమ్మాయి తీసుకొచ్చి రీప్లేస్ చేస్తామంటే అవి తీసుకురావట్లేదు. నిన్న వచ్చారు, ఈరోజు వచ్చారు, డైలీ వస్తున్నారు, కానీ ఆ పాతి రీప్లేస్ చేసుకోవడానికి తీట్లా. లేదు, మీరు ఆ బాటిల్ తీసుకొస్తే వీళ్ళు వెళ్ళి రీప్లేస్ చేస్తున్నారు, కానీ అసలు ఆ బాటిల్ తీసుకురావట్లేదు. నేను ఇచ్చిన బాటిల్ ఇప్పుడు ఇవ్వలేదు అని అంటున్నారా? వాటికి ప్రతిదీ ఒక్కొక్కరు డోర్ నెంబర్ సంతకాలు పెట్టి వీళ్ళ సంతకాలు పెట్టినవి ఉన్నాయి. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆ బాటిల్ అయితే తీసుకొస్తే ఇప్పుడు క్యాన్లు చిన్న తీసుకొస్తున్నారు, చిన్న కోట్లు అన్ని తీసుకెళ్తా అవ్వట్లేదు. అందుకని వాళ్ళు బాటిల్ ఇస్తే వెంటనే బాటిల్ డోర్ డెలివరీ చేయడానికి వెళ్తున్నారు, కానీ వీళ్ళ బాటిల్ ఎవరు తీసుకురాలా. చూసారా అక్కడ మొత్తం క్యాన్లు ఇవే. అదేనండి, దేనికి ఈ క్యాన్లు ఇవన్నీ తీసుకొస్తున్నారు. డోర్ డెలివరీ ఇస్తే మనం అన్ని డోర్ డెలివరీ చేస్తాం, అది చేయడానికి పాసిబిలిటీ లేకుండా ఏది మేము తీసుకొచ్చేస్తామన్నా సరే ఇంటలేదు కదండి వీళ్ళు. ఆల్రెడీ నేను ఇప్పుడు ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా అన్నింటికి ఇచ్చి వచ్చాను. ఇప్పుడు కూడా ఏది ఈ వాటర్ క్యాన్ అక్కడ నుంచి తీసుకొచ్చా, ఎందుకంటే ఏరియాకి అని చెప్పేసి అని వాటర్ క్యాన్స్ బబుల్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇచ్చారు, అట్లాగే డిస్ట్రిబ్యూట్ చేశాను. ప్లస్ అది క్యాన్లు ఇప్పుడు ఈ క్యాన్లు తీసుకొస్తున్నారు. నా ఇంటింటికి ఒక్కొక్క బబుల్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఎన్ని ఫ్యామిలీస్ అయితే అన్ని ఫ్యామిలీస్ వాటర్ బబుల్స్ ఇచ్చారు. ఆ వాటర్ బబుల్స్ ఇస్తే వెంటనే రీప్లేస్ చేస్తున్నారు. ఏది అక్కడ ఎవరైతే వాటర్ క్యాన్ ఇచ్చారో అది వెంటనే రీప్లేస్ చేస్తున్నారు. ఆ రీప్లేస్ ప్లేస్మెంట్ లేకుండా అనుకున్నది లేకుండా మళ్ళీ క్యాన్లు తీసుకొస్తున్నారు, అయ్యాన్ని లోపల పెట్టుకుంటున్నారు. ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఇక్కడే పోయాల్సి వస్తుంది, ఇంటింటికి తీసుకెళ్ళి ఆ క్యాన్లో పోయడానికి అవ్వట్లేదు. అది విజయవాడ రాజరాజపేటలో డయేరియా వచ్చి 4 రోజుల పైనుంచే ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇది వాటర్ కలుషితంతో వచ్చిన డయేరియా అనేది అధికారులందరికీ తెలుసు, కానీ ఇది ఓపెన్ కావట్లే. ఇది నిర్ధారణ చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి చేయట్లే. ఎవరు చనిపోవట్లేదంటే ఒక 4 చనిపోయి ఉన్నారు, లేదని డిహెచ్ఓ గారు అంటే సరిపోతుందా? అంటే కారణాలు ఏంటి, తప్పిపుచ్చుకుంటే కారణాలు చూపిస్తున్నారు తప్ప వాస్తవానికి డయేరియా ఈ వాటర్ వల్ల ఇబ్బంది జరిగింది. ప్రజలు తిరుగుతుంటే భోజనం లేక అల్లాడుతున్నారు. చుట్టుపక్కల ఏమైనా తింటాక కూడా దొరకవు, టీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా ఏమి దొరికే పరిస్థితి లేదు. గవర్నమెంట్ నీళ్ళు సప్లై చేసి అన్నీ ఇస్తున్నాం అన్న ఒపీనియన్తో ఉంటుంది, కానీ ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి బతకడం కోసం వాళ్ళకి ఆ మెడిసిన్తో పాటు తింటాక తిండి, కాయగూరలు, పప్పు, దినుసులు అన్నీ అందిస్తే గవర్నమెంట్ ఏదో ఆదుకున్నారని ఈ డయేరియాని ఇప్పుడు కూడా నిర్ధారణ చేయకపోతే ఇంకా చాలా
ఇంట్లోంచి బయటకు రాక ఈ గవర్నమెంట్ దీని మీద నమ్మకం లేక బయటకు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే సింగనార్ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి లేకపోయినా అప్పు చేసినా సరే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం మీద అయితే నమ్మకం కోల్పోతుంది అనేది వాస్తవం. అమ్మ ఏంటమ్మా పరిస్థితి ఇక్కడ? వస్తున్నారండి, రావడానికి వస్తున్నారు కానీ అటు మూల పెడుతున్నారు, అటు ఇటు మూల పెడుతున్నారండి. మరి మొయ్యలేని వాళ్ళు తెచ్చుకోలేం కదా, అది పరిస్థితి. ఇంటి పెద్ద వయసులో కూడా ఉన్నారు, అది ఇంటింటికి ఎవరి టిన్నులు వాళ్ళకి ఇచ్చారు, ఒకటి ఇచ్చారు. పొంటిని తీసుకొని టిన్ను నీళ్ళు ఇచ్చేస్తే మేము ఇంత బాధపడం కదా, ఉన్నాయో జరుపుకుంటాం. వారు రాడాకైతే 2 పూటలు వస్తున్నారు, ఆ మూల పెట్టేస్తున్నారు, ఈ మూల పెట్టేస్తారు. ముసలమ్మలు మరి మొయ్యలేని వాళ్ళు మాలాంటి ఒళ్ళు గల తెచ్చుకోలేం కదా, అది పరిస్థితి. అంతే. ఈ నీళ్ళ కోసం మాకు ఇబ్బంది అవుతుంది తాగడానికి చేయడానికి. అది ఈ వాతావరణం ఇక్కడ ఎవరికైనా ఉన్న పరిస్థితి ఉందా? డైరియా మా వరకు అయితే ఏం లేదండి, బాగానే ఉన్నాం అందరం దేవుడి దేవల్ల. ఏరియా అంతా బాగానే ఉన్నాం దేవుడి దేవల్ల. ఈ కార్పొరేషన్ పరిధిలో అయితే మాత్రం వాటర్ అయితే అందిస్తామని చెప్తున్నారు. కానీ ఏదో ఒక మూల ఒక ఏరియాలో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ రోజున వాటర్ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద యుద్ధం అయితే నడుస్తుంది. దాదాపు ఫస్ట్ రోజు ఏదైతే ఒక ఇంటింటికి అయితే తాగునీరు అందించారు, తర్వాత నుంచి కూడా ఇదే పరిస్థితి. ఒక చోట పెట్టడం వల్ల మాకు అని చెప్పి ఆడవాళ్ళ మధ్య ఒక యుద్ధం వాతావరణంలో నిలబడుతుంది. అలా కాకుండా కార్పొరేషన్ ప్రతి ఇంటికి కూడా ఒక బాటిల్ అందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నానితో రాజ్ కమల్, ఎస్4 మీడియా, రాజరాజపేట నుంచి.